ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మో, ఈ ముసల్దానికి మామూలు కోపం లేదుగా. ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇక వయసులో ఉన్నప్పుడు ఇరగదీసుంటేదేమో. ఇక్కడేదైనా నాకు వాల్యుబుల్ది దొరికితే బాగుండు. వావ్, దొరికింది. ఇది మేఘన మొదటి భర్త అమర్ ఫోటో అనుకుంటా. అంటే పిల్లలు చిన్నగా వాళ్ల నాన్నని తలుచుకుంటున్నారు. చెప్తా, దీంతోనే అసలు గేమ్ ఆడతాను. రావే ముసల్దానా, తొందరగా వచ్చి ఆ మేఘన బట్టలు వెతుకు. అందులో ఉన్న ఫోటో బయటపడే. అప్పుడు కదా నాకు మజా దొరికేది. బామా, ఏంటిది? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒరే మనవడా, నువ్వు సంతకాలు చేసి పెట్టుకున్న చెక్కులు పోయాయి కదా, అందులో ఒకటి అతనికి దొరికింది. ఇంకా ఏమైనా మిగిలినవి తన దగ్గర దొరుకుతాయేమోనని ఈ గదిలోకి వచ్చి వెతుకుతున్నాం. వద్దు బామ్మా, వద్దు. ఇంతటితో ఆపేసేయండి. దయచేసి వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? ఈ ఇంటి పరువు ఎలాగో పోగొట్టుకున్నావు, ఇక డబ్బులు కూడా పోగొట్టుకుంటావా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఆ ఫోటో ఎవరిది? ఏంట్రా, ఎవరిది ఫోటో? ఇది మేఘన మొదటి భర్త ఫోటో కదా? అంటే చీర మడతల్లో అతని ఫోటో పెట్టుకున్నావా? అది కాదు నందు. చాలు.
ఏంటమ్మా ఇది? దీన్నేమంటారో తెలుసా? ఉన్న మొగుడుతో సంసారం చేస్తూ పాత మొగుడిని గుర్తు చేసుకున్నట్టు. ఛీ! నోటితో అంటానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. మరీ నీకంతగా ఈ ఫోటో చూడాలనిపిస్తే ఎవరి కళ్ళకి కనిపించకుండా దాచుకోవలసింది. ఇలా తీసుకుపోయి దీన్ని చీర మడతల్లో పెట్టుకున్నావంటే దీన్నేమనాలి? చిచి, ఏ మనుషులో ఏంటో. హ! ఛీ! ఐమ్ సారీ మేఘనా. దొరికావ్రా. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే కరెక్ట్ టైం. నందు, ఆరోహి, నేను తనని ఎంత బాగా చూసుకున్నాను, ఎంత ప్రేమగా చూసుకున్నాను. తన కోసం అందరినీ ఎదిరించాను. అయినా ఇంకా తను నన్ను నమ్మట్లేదు కదా. ఇప్పుడు కూడా తన మొదటి భర్త ఫోటో తన దగ్గరుందంటే దాని అర్థం ఏంటి ఆరోహి? నందు, కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించకూడదు. వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? ఎలా వదిలేయాలి? నేనెవరినో పరాయివాణ్ణి కాదు ఆరోహి. తనకి తాళి కట్టిన భర్తని. ఇదే నా దగ్గర వేరే అమ్మాయి ఫోటో తను చూస్తే ఇలాగే వదిలేస్తుందా? మేఘన అందరిలాంటి మనిషి కాదు అనుకున్నాను. కాని చివరికి తను అందరిలాంటి మనిషి అని నిరూపించింది. అసలు తప్పంతా నాదే. నేనవన్నీ వెతకడానికి ఆ రూంలోకి వెళ్లకుండా ఉండాల్సింది. నేనింకా కొంచెం గట్టిగా బామ్మగారికి వద్దు అనుంటే ఆవిడ వెళ్లకుండా ఉండేవారు. ఆవిడ వెళ్లకుండా ఉంటే ఇవన్నీ బయటపడకుండా ఉండేవి. ఐమ్ సారీ నందు, తప్పంతా నాదే. ఇందులో నీ తప్పే ఉంది ఆరోహి. ఇన్ఫాక్ట్ నీ వల్ల నాకు ఈరోజు ఒక నిజం తెలిసింది. నిజమా? ఏంటా నిజం? అదే, మేఘన మనసులో ఎవరున్నారనేది ఇప్పటికైనా నాకు అర్థమైంది. నందు, మేఘన వచ్చింది. మీరిద్దరూ కలిసి టెన్షన్ పడకుండా కూల్గా మాట్లాడుకోండి. నేను బయటికెళ్తాను. ఆగు, వద్దు, నువ్విక్కడే ఉండాలి. నందు, కాస్త నా మాట విను. ప్లీజ్ ఆరోహి, నేను చెప్తున్నాను కదా, దయచేసి నువ్వెక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. అసలు తను ఈ గదికి ఎందుకు వచ్చిందో అడుగు. ఐఎమ్ సారీ. నందు, మీరిద్దరూ మాట్లాడుకోండి. ఆరోహి, నందు, చెయ్యొదులు. ఆరోహి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నువ్విక్కడే ఉండు. అది కాదు నందు. ప్లీజ్, నువ్వు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నాకెవరు అబద్ధం చెప్తున్నారో ఎవరు నిజం చెప్తున్నారో విని అర్థం చేసుకునే జడ్జిమెంట్ పోయింది. దయచేసి నువ్వు ఇక్కడే ఉండు. నందు, మీరిద్దరూ భార్య భర్తలు. మీ ఇద్దరి మధ్యన నేను మూడో మనిషిని అవుతాను. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎవరున్న వాళ్ళు మూడో వ్యక్తే అవుతారు. దయచేసి నన్ను ఇక్కడ ఇన్వాల్వ్ చేయకు. నేను వెళ్తాను. ఆరోహి, ఐఎమ్ సారీ.
నేనిప్పుడు హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాను. పర్వాలేదు ఆరోహి. ఆయన అంతలా నువ్వు ఉండాలని బ్రతిమాలుతున్నప్పుడు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు కూడా ఉండడం మంచిదే. నా మనసులో ఉన్న అభిప్రాయాలు నీకు కూడా తెలియాలి కదా. నందు, దయచేసి నా మనసులో ఉన్నది చెప్పుకునే అవకాశం నాకివ్వు. ఇంత జరిగాక నీకు చెప్పడానికే ఉంది? నేను వినడానికి మాత్రం ఏం మిగిలింది? నందు, నువ్వు నా మాట విన్నా వినకపోయినా నా మనసులో మాట నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అమర్ ఆ పిల్లలిద్దరికీ కన్న తండ్రి. వాళ్ళు వాళ్ళ డాడీ ఫోటో దాచుకున్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. ఒకవేళ తెలిసినా మీ డాడీ ఫోటో మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అని అడిగే హక్కు నాకు లేదు. నాకు తెలిసినంత వరకు పిల్లలే ఆ ఫోటో తీసుకొచ్చి నా బట్టల్లో పెట్టుండాలి. కానీ మీరు చూసేసరికి అక్కడ ఆ ఫోటో దొరకడం నిజంగా నా దురదృష్టం. ఇంతకు మించి నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు నందు. చూడు నందు, మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో కాపురం చేసే వ్యక్తిత్వం కాదు నాది. అమర్ నాకు ఒక జ్ఞాపకం మాత్రమే. జ్ఞాపకాలన్నీ మనసులో నుంచి పూర్తిగా చెరిపేయాలంటే అది జరిగే పని కాదు. ఒకవేళ నేను అలా చేస్తే అది ఖచ్చితంగా అబద్ధమవుతుంది. అలాగని అతన్నే తలుచుకుంటూ నీతో నేను కాపురం చేయలేను. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఈ పెళ్లికి ఒప్పుకున్నానో, మన పెళ్లి జరిగిన తర్వాత నేను ఎలా ఉన్నానో ఈ రోజు నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటరిగా కూర్చొని ఆలోచించు. నీ మనసాక్షికి నీకే తెలుస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేనేం మాట్లాడినా నీకు అర్థం కాదు. నందు, నీకొక్క విషయం చెప్పదలుచుకున్నాను. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను నిన్ను అంతగానే ఇష్టపడ్డాను. జీవితంలో దెబ్బతిన్న ఒక ఆడపిల్ల మరొక మగాడిని భర్తగా ఆహ్వానించి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి రావడం నిజంగా చాలా దురదృష్టకరం నందు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని మనకి తెలియకుండా ఎవరో డిజైన్ చేస్తున్నారు. వాళ్ళు ఆడించినట్టుగా మనం ఆడుతున్నాము. ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ నువ్వు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు. మేఘనా, నువ్వు చాలా తెలివిగలదానివి. ఎస్, యూర్ రైట్. నేను ఆడించినట్టే ఇక్కడంతా జరుగుతోంది. అది నీకు తెలియకపోయినా ఎవరో ఒకరు నీ వెనక ఉన్నారనే విషయం నువ్వు పసిగట్టావు. ఇంతకంటే నేను చెప్పగలిగిందేమీ లేదు. నువ్వే ఒకసారి ఆలోచించుకో. నందు, ఈ విషయాన్ని నువ్వు ఇంకా ప్రొలాంగ్ చేయటం అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. తను చెప్తోంది కదా, ఎంతైనా తను ఆ పిల్లలకి తల్లి. ఒకవేళ తను మర్చిపోదామనుకున్నా ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి ప్రతిసారి అమర్ గుర్తుకు రాకుండా ఉంటాడా? దానికే నువ్వు తప్పు పడతానంటే ఎలా చెప్పు? నీకంటే ముందు అమర్ తన జీవితంలోకి ప్రవేశించాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమానురాగాల గురించి నీకేం తెలుసు? అలాంటి వాళ్ళని సడన్ గా మర్చిపోవాలి, నీ మనసులోంచి తీసేయాలి అంటే సాధ్యమయ్యే పనేనా? అందులోనూ బాధలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమగా చూసుకున్న మనిషి గుర్తుకు రావడం అనేది చాలా న్యాచురల్. బహుశా తనిప్పుడున్న సిచ్యువేషన్లో తను లోన్లీగా ఫీల్ అవుతోంది కాబట్టి ఆ ఫోటో చూసుకుందేమో. దాన్ని నువ్వు ఎక్కువగా పట్టించుకోకు నందు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అది ఊరికే ఈ ఇంటికి రాలేదు. అదంతా ప్లాన్ గానే వచ్చింది. ఇంత జరిగినా ఇన్ని రోజులైనా
ఇంకా మొదటి మొగుణ్ణి మనసులో పెట్టుకొని వాడి ఫోటో చీర మడతల్లో పెట్టి దాచుకొని చూస్తుంది అంటే దాన్ని ఏమనుకోవాలి? అసలు తప్పంతా నీ కొడుకు దగ్గర ఉంది. ప్రపంచంలో మరో ఆడదే దొరకనట్టు, దీనికంటే గొప్ప అందగత్తి వాడికి రాదు అనుకున్నట్టు దాని వెంట పడ్డాడు. అయినా 2 పిల్లల తల్లిని చూసి ఎలా పెళ్లి చేసుకున్నాడే వాడు? అత్తయ్య, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు మనకెందుకు చెప్పండి. వాడు ఇష్టపడ్డాడు అనే కదా నేను కూడా ఒప్పుకున్నాను. వాడి ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నాను? పిల్లలకి ఏం తెలుసమ్మా? పిల్లలకు కనిపించినవన్నీ కావాలనే అడుగుతారు. ఏది మంచో ఏది చెడో చెప్పాల్సింది పెద్దవాళ్లుగా మనం. ఆ రోజే గనక ఇది జరిగేది కాదురా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా ఇంత నీచానికి ఒడిగడుతుందా సులోచన? అసలు ఆ పిల్ల ఉన్న పరిస్థితులకి, నందు చేసిన త్యాగానికి రోజూ వాణ్ణి ఒక దేవుళ్లా కొలిచి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి. అలాంటిది వాణ్ణి 10 మంది ముందు అభాసుపాలు చేసి మొదటి మొగుడు ఫోటో చూసుకుంటూ వాడితో ఊహల్లో కాపురం చేస్తోంది. అత్తయ్య ప్లీజ్, దయచేసి మీరలా మాట్లాడకండి. వినడానికి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. ఓసే పిచ్చిదానా, నువ్వింత సున్నితమైన మనస్తత్వంతో ఉన్నావు కాబట్టే అది అలాంటి ఆటలు ఆడుతుంది. ఇంకా నువ్వు సహిస్తూ కూర్చున్నావంటే రేపొద్దున్నా వద్దులే, నా నోటితో ఆ మాట నేను చెప్పలేను. ఇవన్నీ కాదు, ఇక మనం ఒక నిర్ణయం తీసుకోవలసిందే. ఎంత జరగాలో అంతా జరిగింది. ఇంకా ఆ పిల్లని ఇంట్లో ఉంచడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. నీ అతి మంచితనం వల్ల ఇప్పటి వరకు జరిగిన నష్టం చాలు, ఇక చాలమ్మా. ఇప్పటికే నందు మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయి ఉన్నాడు. ఇంకా నువ్వు జాలి మంచితనం అంటూ మడిగట్టు కూర్చున్నావంటే జరగాల్సిన నష్టం ఇంకా జరుగుతుంది. ఇప్పటికే బయటికి పోతే 10 మంది ముందు తలెత్తుకోలేకపోతున్నాం. ఈ విషయాలు గనక బయటపడ్డాయంటే ఇక మనం ఈ ఊళ్ళో బతకలేము. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక వెంటనే ఆ అమ్మాయిని బయటికి సాగనంపితే తప్ప ఈ సంసారం బాగుపడదు. ఆలోచించుకో. గతం ఎప్పుడూ శత్రువే. గతం నీడలా వెంటాడడం అంటే ఇదేనేమో. మగవాడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా ఏ ఇబ్బంది ఉండదు. కానీ అదే ఆడపిల్ల 2వ పెళ్లి చేసుకుంటే తన గతం తనకెప్పుడూ శాపంగా మారుతుందనుకుంటా. అమ్మా, ఏంటి బట్టలు వస్తువులు ఇలా కింద పడిపోయి ఉన్నాయి? నేనే పడేశానమ్మా. ఏదో వస్తువు కనిపించకపోతే వెతకడం కోసం అన్ని లాగేశాను. నేను కాసేపట్లో అన్ని సర్దేస్తాను. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఏంటమ్మా ఇది? నాన్న ఫోటోని ఎవరిలా చింపేశారు? అది నేనేనమ్మా. ఏదో అనుకొని పొరపాటున చించేశాను. నిజం చెప్పమ్మా, నువ్వు చించవు.
నాన్న ఫోటోని నువ్వు చింపవు. నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా. లేదు, ఆ ఫోటో రివర్స్ లో పడిపోయి ఉంది. ఏదో అనుకుని ఆ ఫోటో చించేశాను. నిజంగా రా అది. నేలలోకి నిన్ను నెడుతుంటే శోకం, చూసి చూడనట్టే ఉంటుంది లోకం. జరుగుతోంది నిత్య ఏకాకి యుద్ధం, నువ్వు తప్ప నీకు ఏముంది సైన్యం. కన్నీళ్ళు నిలువెల్లా ముంచేస్తున్నా, ఎదురీది చేరాలి ఒడ్డు. దుఃఖాలు నీ చుట్టూ కంచేస్తున్నా, ఎదిరించే తెగువుంటే కాదు ఎట్టు. హలో అమ్మ నిత్య, బాగున్నావా తల్లి? తాతయ్య. ఏమైందమ్మా నిత్య? ఏం లేదు తాతయ్య. ఏం జరిగిందో చెప్పవా? మా బంగారు తల్లి కదూ. హలో, సత్యమూర్తి గారా? అవునమ్మా. మీరు? నేను ఆరోహిని మాట్లాడుతున్నాను. ఇక్కడ మేఘన పరిస్థితి అంత బాగోలేదండి. ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. తనతో పాటు పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. మీరు వీలైనంత త్వరగా వచ్చి వాళ్ళని మీ ఇంటికి తీసుకువెళ్తే మంచిదేమోనని నా అభిప్రాయం.